మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ ఇవాళ 246 వీడియో. చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ నుండి తప్పకుండా రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గణనీయంగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిరోజు ఫాలో కండి 10 క్వశ్చన్స్ని అయితే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన కంటెంట్ అనేది. సో స్టాండర్డ్ జీకే నుంచి ఈరోజు 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, 2025 ఏప్రిల్లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్యం, దీన్ని మనం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటామండి, ఏ రాష్ట్రంలో ప్రకటించబడింది? కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు దీన్ని. ఏ రాష్ట్రం? దీనికి సంబంధించి ఒక ఉత్తర్వు అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 యూపీ. రైట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి. 3 ఆప్షన్స్ మీ ముందున్నాయి, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏది రైట్ ఆన్సర్ టిక్ చేయాలి. ఇక్కడ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోయి మహారాష్ట్రకి ఓటేస్తారండి, కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనే విషయాన్ని మీరు గమనించండి. రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. సాగర్ జిల్లాలో దీన్ని 258 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అంబేద్కర్ అభయారణ్యం ఏర్పాటు చేయబోతున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, రబ్బరును మొక్క యొక్క ఏ మొక్క యొక్క లేటెక్స్ నుండి తయారు చేస్తారు? వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్ అండి. రబ్బర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రబ్బర్ను మనం ఏ మొక్క యొక్క లేటెక్స్ నుండి తయారు చేస్తాము అనేది ఇక్కడ ప్రశ్న అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు హివియా బ్రెజిలిన్సిస్ అనే మొక్క యొక్క లేటెక్స్ నుండి రబ్బర్ని తయారు చేయడం జరుగుతుందని. భారతదేశంలో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం వచ్చేసి మనకు కేరళ. ప్రపంచంలో అత్యధిక రబ్బరు ఉత్పత్తిలో లీడింగ్లో ఉన్న కంట్రీ వచ్చేసి థాయిలాండ్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, మొక్కలలో బాష్పోత్సేకం అనగానేమి? ట్రాన్స్పిరేషన్ అంటామండి దీన్నే. బాష్పోత్సేకం అంటే ఏమిటి అనే ప్రశ్న ఇచ్చాను, ఎందుకంటే కంటిన్యూగా జనరల్ సైన్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలలో మనకు ఇది కూడా ఒకటండి. ఇక్కడ మీరు గమనించండి, మొక్కలు గ్రహించిన నీటిలో 95 నుంచి 98% వాయుగత భాగాల ద్వారా, అవి పత్రరంధ్రాలు కావచ్చు, ఎక్కువ భాగం అయితే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుందండి. మనకు బాష్పోత్సేకము కాండము ఇతర భాగాల ద్వారా కూడా జరుగుతుంది. వాతావరణంలోకి ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియ, నీటిని ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి తేమ తక్కువగా ఉన్నప్పుడు బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతుంది. బాష్పోత్సేకం ప్రధానంగా జరిగేది పత్రరంధ్రాల ద్వారా ఎక్కువ శాతం జరుగుతుందండి, ఆ విషయాన్ని గమనించాలి. ఇక లాభాలు ఏంటి అంటే, బాష్పోత్సేకం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది మొక్కలలో. నీరు పోషకాల రవాణాకు కూడా ఈ బాష్పోత్సేక ప్రక్రియ ఉపయోగపడుతుంది. వాయువుల మార్పిడి జరగడానికి కూడా ఈ బాష్పోత్సేక ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎండాకాలానికి ముందు, శీతాకాలం తర్వాత మొక్కలు పత్రాలను రాల్చడానికి గల ప్రధాన కారణం బాష్పోత్సేకాన్ని నిర్మూలించడం. క్వశ్చన్ నెంబర్ 4, లోహాలలో అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు గమనించండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు: కాపర్, పాదరసం, బంగారం, వెండి, సిల్వర్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు వెండి అండి. లోహాలలో అత్యుత్తమ విద్యుత్ వాహకం, అత్యుత్తమ ఉష్ణవాహకం కూడా వెండినే, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. ఇతర మూలకాల కంటే వెండిలో ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా కదులుతాయి, కాబట్టి ఇది అత్యుత్తమ విద్యుత్ వాహకం, అత్యుత్తమ ఉష్ణవాహకం. ద్రవ రూపంలోని లోహాలలో పాదరసం ఉత్తమ ఉష్ణవాహకం. ఇక్కడ కండిషన్ మీరు గమనించండి. అత్యుత్తమ విద్యుత్ బంధకం ఏది అంటే వజ్రం అండి. అత్యుత్తమ ఉష్ణ బంధకం ఏది అంటే డైమండే, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, కంప్యూటర్లో ఉపయోగించే ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఏ మూలకంతో తయారు చేస్తారు? ఐసి అంటాం కదా. ఇక్కడ మీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి: సిలికాన్, అల్యూమినియం, టైటానియం, వెండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సిలికాన్తో తయారు చేస్తారండి. ప్రీవియస్ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, ఇది గుర్తుంచుకోండి. సిలికాన్ అత్యుత్తమ అర్ధవాహకం. ఇది భూమిపై సిలికాన్ డయాక్సైడ్ రూపంలో ఎక్కువగా లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సౌర ఘటాలు, వీటిని మనం ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటాము. వీటి తయారీలో ఏ మూలకాన్ని ఉపయోగిస్తారు? దీనికి జవాబు కూడా సిలికానే వాడతారండి. ఇంపార్టెంట్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 7, మన దేశంలో గృహ అవసరాల కోసం వినియోగిస్తున్న విద్యుత్తును ఏ వోల్టేజ్ వద్ద సరఫరా చేస్తున్నారు? చాలామందికి తెలియదండి.
220 వోల్టేజ్ వద్ద సరఫరా చేస్తున్నారు మన డొమెస్టిక్ యూజింగ్ కోసం అయితే విద్యుత్తును, రైట్. ఆ 220 వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హై వోల్టేజ్ అని, తక్కువగా ఉంటే దాన్ని లో వోల్టేజ్ అని పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 8, పీవీసీ విస్తరించండి. పాలీవినైల్ క్లోరైడ్ని మనం పీవీసీ అంటామండి. క్వశ్చన్ నెంబర్ 9, విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఏమిటి? ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటాము కదా, దీనికి యూనిట్ ఏంటిదంటే విద్యుత్ నిరోధాన్ని ఓం అనే యూనిట్లో కొలుస్తారు. ప్రీవియస్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీరు గమనించండి. ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే పదార్థం యొక్క స్వభావాన్ని ఏమంటామంటే మనం విద్యుత్ నిరోధం అంటాము. అంటే విద్యుత్తును ప్రవహించకుండా అడ్డుకునే స్వభావం అండి విద్యుత్ నిరోధం అంటే. క్వశ్చన్ నెంబర్ 10, ఏ బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వ్యాధి వస్తుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సాల్మోనెల్లా టైపీ అనే బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అండి. మరి ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిస్ కాకుండా ఉండడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు మరి నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. సో అక్కడైతే మీరు వినడం వల్ల ఏమవుతుందంటే ఒక నెలకి మీకు 300 క్వశ్చన్లు, ఒక సంవత్సరానికి 3600 ప్రశ్నలు, ఒక 2 సంవత్సరాలు మన ఛానల్ ఫాలో అవుతే 7000కు పైగా ప్రశ్నలు, చాలా కాన్సెప్ట్ కూడా సబ్జెక్టులో మీకు మంచి కాన్సెప్ట్ కూడా రావడం అనేది జరుగుతుందంటే జనరల్ స్టడీస్ని అయితే మీరు సులభంగా ఎదుర్కొనేలాగా ఈ వీడియోస్ను డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రీగా ఉచితంగా పొందేటటువంటి ఈ ప్రశ్నలు మీకైతే ఎంతో బెనిఫిట్ని అయితే సమకూరుస్తాయి. మరి మన ఛానల్ని ప్రమోట్ చేయడంలో మీ పాత్రను అయితే పోషించండి. తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీ ఫ్రెండ్స్కి అయితే మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.